వెల్కమ్ టు పూరా లోకల్. మధ్య తరగతి వాళ్లే కాదు, దిగువ తరగతి వాళ్ళు కూడా ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారంలో అరటి పండు తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ చాలా మంది పెద్ద మొత్తంలో అరటి పండ్లను తింటుంటారు. చిన్న పిల్లలు తినకపోతే బలవంతంగా ఆయన ప్రతిరోజు అరటి పండు తినిపిస్తారు తల్లిదండ్రులు. ఆరోగ్యానికి అరుగుదలకు మంచిదనే మనకు తెలుసు, కానీ ఈ అరటి పళ్ళు మన పాలిట మృత్యువి అని మనలో చాలా మందికి తెలియని విషయం. మన ఆరోగ్యం పట్ల ఇది సైలెంట్ కిల్లర్ గా పనిచేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది విన్న వెంటనే ఎవరైనా షాక్ అవుతారు. ఇంతకీ అరటి పళ్ళల్లో మన ప్రాణాలు తీసేంత పాయిజన్ ఏముంది అనే డౌట్ అందరికీ మొదలైంది. బయట మార్కెట్లో కానీ బండి మీద కానీ పసుపు రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ అరటి పళ్ళు ప్రకృతి ప్రసాదించినవి అని మనం అనుకుంటాం. ఇలా అనుకుంటే మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లే. ఈ అరటి పళ్ళు ల్యాబొరేటరీలో తయారైన కెమికల్ ఫలాలు. వ్యాపార దాహంతో కొందరు చేస్తున్న ఈ స్లో పాయిజనింగ్ కారణంగా జనం తమకు తెలియకుండానే ప్రాణాంతక వ్యాధుల కోరలో చిక్కుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మెరుపు వెనుక దాగున్న నిజం తెలిస్తే ఎవరైనా సరే మరోసారి అరటి పండును ముట్టుకునేందుకు కూడా భయపడతారని నిపుణులు అంటున్నారు. కొంతమంది వ్యాపారులు పచ్చి అరటిగెలను గంటల వ్యవధిలో పండించేందుకు కాల్షియం కార్బోనేట్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తారు. ముంబైకి చెందిన ప్రముఖ డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రసాయనాలు పండు రంగును కృత్రిమమేధంగా మారుస్తాయి. బయటకు పసుపు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించినా లోపల పండు సహజంగా పాక్వానికి రాదు. ఇలాంటి పండ్లను తింటే మనం పండును కాదు, విషాన్ని తింటున్నామని అర్థం. సహజంగా పండిన అరటి పండు ఎప్పుడూ ఏకరీతి రంగులో ఉండదు. దానిపైన అక్కడక్కడ చిన్న చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు కూడా ఉంటాయి. పండు చూడటానికి కొంచెం వడిలినట్లు అనిపించినా లోపల మాత్రం అత్యంత తీయగా మెత్తగా ఉంటుంది. అయితే కెమికల్స్ తో పండించిన పండు పసుపు రంగులో మెరిసిపోతుంటుంది. ముఖ్యంగా తొడిమ భాగం ఆకుపచ్చగా ఉండి పండు మాత్రం పసుపుగా ఉంటే అది ఖచ్చితంగా కృత్రిమంగా పండించిందని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్బైడ్ వేసి మగ్గపెట్టిన పళ్లను గుర్తించడానికి మరో సులువైన మార్గం కూడా ఉంది. ఇవి బయటకు పసుపుగా ఉన్న లోపల గుజ్జు గట్టిగా చప్పగా ఉంటాయి. సాధారణంగా అరటి పండు క్రీమ్ రంగులో ఉండి మంచి సువాసన వస్తుంది. కానీ రసాయనాల ప్రభావంతో పండిన పళ్లల్లో ఆ సహజమైన రుచి, వాసన ఉండవు. ఇలాంటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రెట్టింపు అవుతాయి. కాల్షియం కార్బైడ్ రసాయనంలో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి విషపూరిత మూలకాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరినప్పుడు కడుపు ఉబ్బరం, తీవ్రమైన అసిడిటీ, జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రంగును చూసి పళ్లను ఎంచుకోవడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని పరంగా పెడుతున్నామని గుర్తించాలి. మనం కొనే పళ్ళు అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. కొంచెం మచ్చలు ఉన్నా సహజంగా పండిన పండ్లను ఎంచుకోవడమే మంచిదే. పళ్లను తినే ముందు కనీసం గంటసేపు నీటిలో ఉంచి బాగా కడిగిన తర్వాత తినడం వల్ల రసాయనాల ప్రభావం కొంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.